హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ నుంచి మనం ముందరకు వచ్చానండి. అదే హుండైలో లాంచ్ అయిన న్యూ లేటెస్ట్ వర్షన్ గ్రాండ్ i10 నియాస్. మనకి నియాస్ వచ్చేసి మనకి చూడొచ్చు స్మార్ట్ కీ అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు. దీని మీద 3 బటన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లాక్, అన్లాక్ అండ్ బూట్ హోల్డర్ ఫంక్షన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీంతో పాటుగా మనకి దీంట్లో మనకి మాన్యువల్ కీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ లాక్ అండ్ లాక్ ఫంక్షన్తో పాటు మనకి ఇప్పుడు చూడవచ్చు, మనకి నియాస్ అనేది మనకి గ్రాండ్ i10లో మనకి థర్డ్ జనరేషన్ వెహికల్ అండి. మనకి నియాస్ అంటే మోర్ స్పేస్, మోర్ ఫ్యూచర్స్, మోర్ స్టైల్, మోర్ సేఫ్టీ, మోర్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పుకోవచ్చు. దీంట్లో మనకి వేరియంట్స్ చూసుకుంటామంటే ఎరా, మ్యాగ్నా, స్పోర్ట్స్ అండ్ ఆస్టా. మనకి దీంట్లో ప్రైస్ ట్యాగ్ చూసుకుంటే మనకి 4,99,000 ఎక్స్ట్రా రూమ్ ప్రైస్ నుంచి 7,99,000 ఎక్స్ట్రా రూమ్ ప్రైస్ ఉంటుందండి టాప్ అండ్ వర్షన్ వచ్చేసి. దీంట్లో మనకి స్టాండర్డ్ వారంటీ చూసుకుంటే మనకి 3 years 1,00,000 కిలోమీటర్ స్టాండర్డ్ వారంటీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దీంట్లో డైమెన్షన్స్ పరంగా చూసుకుంటే మనకి ఓవరాల్ లెంత్ వచ్చేసి 3,805 mm ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఓవరాల్ విడ్త్ వచ్చేసి 1680 mm ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఓవరాల్ హైట్ వచ్చేసి 1520 mm ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఓవరాల్ వీల్ బేస్ చూసుకుంటే 2450 mm ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 37 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతో పాటుగా దీంట్లో మనకి BS6 నార్మ్స్ ప్రకారం తీసుకురావడం జరుగుతుంది మనకి ఇంజన్ వచ్చేసి. ఇంకా దీంట్లో మనకి డీజిల్ ఇంజన్లో ఆటోమేటిక్ రావడం ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ అని చెప్పుకోవాలి, AMT సెగ్మెంట్. దీంట్లో మైలేజ్ పరంగా చూసుకోవడానికి డీజిల్ AMT వచ్చేసి 28.4 kmpl ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ డీజిల్ మాన్యువల్ 26.2 kmpl ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ పెట్రోల్ 20.7 కిలోమీటర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. దీంట్లో మనకి కలర్ ఆప్షన్స్ చూసుకోవడానికి పోలార్ వైట్ అండ్ టింటన్ గ్రే అండ్ ఫెరీ రెడ్, టైఫాన్ సిల్వర్, ఆల్ఫా బ్లూ, ఆక్వా టెల్ అనేది ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ అండ్ ఆల్ఫా బ్లూ కూడా ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు. డ్యూయల్ టోన్ ఆప్షన్కి వెళ్తే ఏమైతే ఆక్వా టెల్ బాడీ అండ్ బ్లాక్ కలర్ రూఫ్ వస్తుంది. అండ్ వైట్ కలర్ పోలార్ వైట్ అండ్ ప్లాటినం బ్లాక్ రూఫ్ వస్తుందండి డ్యూయల్ టోన్ ఆప్షన్కి వెళ్తే. దీనిలో సేఫ్టీ పరంగా చూసుకుంటే మనకైతే 2 ఎయిర్ బ్యాగ్స్ అండ్ ABS TBD అండ్ రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అండ్ రివర్స్ కెమెరా, సెంట్రల్ లాకింగ్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ అండ్ స్పీడ్ అలర్ట్, హెడ్ ల్యాంప్ ఎస్కార్ట్ ఫంక్షన్, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ అన్లాక్ అండ్ స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, ఇలాంటి సేఫ్టీ ఫీచర్స్ చాలా ఇచ్చారండి దీంట్లో మనకైతే. ఇంకా అంతేకాకుండా మనకి ఫ్రంట్ చూసుకుంటే మనకి ప్రీమియం అప్లయన్స్ అయితే దీంట్లో వస్తుందని చెప్పుకోవచ్చు. మనకి డిజైనింగ్ ఫ్లూయిడ్ డిజైన్ దీంట్లో యూజ్ చేయడం జరిగింది. అండ్ ఫ్రంట్ గ్రిల్ చూసుకుంటే క్లాసిక్ ఫ్రంట్ గ్రిల్ డిజైన్ ఇవ్వడం జరుగుతుంది. వల్ల మనకి నైస్ ప్రీమియం అప్లయన్స్ అయితే దీంట్లో వస్తుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా మనకి హుండై సిగ్నేచర్ బ్యాచింగ్ నైస్ అప్లయన్స్ అయితే దీంట్లో వస్తుందని చెప్పుకోవాలి. ఇంకేంటంటే బూమరింగ్ షేక్ LED DRLs దీంట్లో ఇవ్వడం వల్ల నైస్ ఫినిషింగ్ టచ్ దీంతో వస్తుందని చెప్పుకోవచ్చు. ప్రీమియం అప్లయన్స్ కింద మనకి దీనికి సరౌండింగ్గా క్రోమ్ ఫినిషింగ్ అసెంట్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లార్జ్ క్రోమ్ ఫినిషింగ్ అసెంట్, ఇంకా విత్ హుండై సిగ్నేచర్ అండ్ HD ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ విత్ టర్న్ ఇండికేటర్స్. దీంతో పాటుగా మనకి క్రోమ్ ఫినిషింగ్ అసెంట్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రొజెక్టర్ టైప్ ఫోక్ ల్యాంప్స్ విత్ సరౌండింగ్ క్రోమ్ ఫినిషింగ్ అండ్ విత్ ఎయిర్ కర్టన్స్. చూడవచ్చు మనకి ఫ్రంట్ చూసుకుంటే డిజైనింగ్ అనేది ఫ్రంట్ డిజైన్ చాలా ప్రీమియం అప్లయన్స్ అయితే దీంట్లో వస్తుందని చెప్పుకోవాలి. నైస్ ఫినిషింగ్ టచ్, మనకి బూమరింగ్ షేక్ LED DRLs వల్ల మనకి నైస్ ప్రీమియం అప్లయన్స్ అయితే దీంట్లో వస్తుందని చెప్పుకోవచ్చు. ఇంకా మనకి ట్యూబ్లెస్ టైర్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రంట్ డిస్క్ రెడ్ డ్రమ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మనకి టైర్ సైజ్ చూసుకుంటే 165/70 14" అలావిల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫ్రంట్ డిస్క్ రెడ్ డ్రమ్ విత్ క్యాలిబర్ పిన్తో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆటో లోగో దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు, ఆటోమేటిక్ మనకి విత్ LED టర్న్ ఇండికేటర్స్. చూడవచ్చు మనకి డ్రైవర్ డోర్ చూడవచ్చు మనకి లెదర్ ట్రిమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వైట్ అండ్ బ్లాక్ బీచ్ కలర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ చూడవచ్చు మనకి డోర్ హ్యాండిల్ కూడా మనకి ఇన్సైడ్ డోర్ హ్యాండిల్ క్రోమ్ ఫినిషింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ డోర్ పైన మనకి యూనిక్ ఫీచర్ దీంట్లో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ సేమ్ వెన్యూకి ఇచ్చినట్టుగా మనకి డ్రైవర్ డోర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కంట్రోల్స్ మొత్తం లాక్ అండ్ లాక్ బటన్ అండ్ ఎలక్ట్రికల్ ఫోల్డబుల్ ఓఆర్ఎం, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఓఆర్ఎం అండ్ 1 లీటర్ బాటిల్ హోల్డర్ అండ్ 4 doors 4 స్పీకర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా దీంతో పాటుగా మనకి చూసుకుంటే మనకి ఫ్యాబ్రిక్ సీట్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ చూడవచ్చు మనకి క్యాబిన్ వచ్చేసి వైడ్ అండ్ స్పేషియస్ క్యాబిన్ దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ డాష్ బోర్డ్ చూసుకుంటే మనకి వైట్ అండ్ బ్లాక్ ప్రీమియం అప్లయన్స్ దీంట్లో వస్తుందని చెప్పుకోవాలి.
అండ్ చూడొచ్చు మనకి డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్టబుల్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ చూడొచ్చు స్మార్ట్ పెడల్స్, 2 స్మార్ట్ పెడల్స్ అండ్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ లెవెల్ అడ్జస్టబుల్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఏసీ విన్ చూడొచ్చు, యూనిక్ ఫీచర్. ఇప్పుడు మనకి కూర్చొని చూద్దాం ఎలా ఉందనేది. చూడొచ్చు మనకి ఇట్లా చూడొచ్చు మనకి స్టీరింగ్ మీద అయితే మనకి కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి నైస్ ఫినిషింగ్ టచ్ దీంట్లో వస్తుందని చెప్పుకోవాలి. మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కంట్రోల్ అండ్ మ్యూట్ కంట్రోల్ అండ్ ఇంజన్ స్టార్ట్ చేద్దాం ఒకసారి. చూసి స్టీరింగ్ పైన చూసుకుని మనకి లెఫ్ట్ సైడ్ అయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కంట్రోల్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మ్యూట్ ఫంక్షన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాయిస్ సిస్టమ్ కంట్రోల్, మోడ్ ఫంక్షన్ అండ్ కాల్ రిసీవింగ్, కాల్ ఎండింగ్ ఫంక్షన్ కూడా దీని మీద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఛానల్ చేంజింగ్ ఫంక్షన్ కూడా. అండ్ ఇంకోటి అయితే మన డ్రైవర్స్ అయితే మీకు అయితే ఎయిర్ బ్యాగ్ అయితే దీన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి డ్రైవర్ పైకి ఎయిర్ బ్యాగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అండ్ స్టీరింగ్, పవర్ స్టీరింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టిల్ట్ స్టీరింగ్ కూడా వస్తుంది దీంట్లో మనకి. అండ్ మనకి రైట్ సైడ్ చూసుకుంటే మనకైతే ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ జాస్టిక్ అండ్ ఫోక్ ల్యాంప్ జాస్టిక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వించింగ్ గ్లాస్ ఆపరేటింగ్ జాస్టిక్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ చూడొచ్చు అండ్ ఏసీ విన్ చూడొచ్చు మనకి యూనిక్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. మనకి సరౌండింగ్ క్రోమ్ ఫినిషింగ్ అండ్ బ్లాక్ ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు. అండ్ ఏసీ ఫ్లోటింగ్ ఆఫ్ ఫంక్షన్, ఆన్ ఆఫ్ ఫంక్షన్ కూడా దీని మీద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ డిజైన్ చూడొచ్చు మనకి ఇది నైస్ డిజైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది విత్ 18 టచ్ స్క్రీన్ డిజైనింగ్. అండ్ యాపిల్ కార్ప్లే మిర్రరింగ్ నావిగేషన్ సపోర్ట్ చేస్తుంది. చూడొచ్చు స్టీరింగ్ పైన చూసుకుంటే మనకి స్ట్రీక్, ట్రాక్, సెటప్ ఫంక్షన్ అండ్ రేడియో బటన్ అండ్ మీడియా అండ్ ఫేవరెట్ బటన్ అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ అండ్ ఇంకా ట్యూనింగ్ బటన్ కూడా దీని మీద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నైస్ టచింగ్, స్మూత్ టచ్, ఫినిషింగ్ టచ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీంతో పాటుగా మనకి యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, నావిగేషన్ సపోర్ట్ కూడా దీంట్లో వస్తుంది. ఆఫ్లైన్ నావిగేషన్ ఆండ్రాయిడ్ ఆటోతోని. ఇంకోటి వచ్చేసి ఏసీ విన్స్ చూడొచ్చు మనకి యూనిక్ ఏసీ విన్స్ అయితే ఇది ఆల్రెడీ మనకి హుండాలో ఫస్ట్ అండ్ సిగ్నల్ అని చెప్పుకోవాలి. అండ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కంట్రోల్ కూడా. అండ్ గేర్ నాబ్ చూసుకుంటే మనకి ఆటోమేటిక్ కాబట్టి మనకి దీని మీద చూడొచ్చు గేర్ నాబ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ అండ్ మాన్యువల్ మోడ్ 2 మోడ్స్ డ్రైవ్ చేసుకోవచ్చు యాజ్ వెల్ కన్వీనియంట్ ప్రకారంగా. దాంతోపాటుగా మనకి రివర్స్ కెమెరా కూడా దీనిలో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ విత్ క్లారిటీ రివర్స్ కెమెరా. ఇంకా స్పీడోమీటర్ చూసుకుంటే మనకి 13.46 సెంటీమీటర్ డిజిటల్ స్పీడోమీటర్ దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు విత్ ఆపరేటింగ్ జాస్టిక్తో పాటుగా. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి ఆర్పిఎం అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఫ్యూల్ ఇండికేటర్ అండ్ స్పీడోమీటర్, డిజిటల్ స్పీడోమీటర్ అండి ఇది మనకి. దీంతో పాటుగా మనకి ఇది మాన్యువల్ ఐఆర్విఎం ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వాయిస్ రికగ్నిషన్, కో-డ్రైవర్ వ్యాంటీ మిర్రర్ అండ్ సెంట్రల్ ల్యాంపింగ్, రూఫ్ సెంట్రల్ ల్యాంపింగ్. అండ్ గ్లో బాక్స్ వచ్చేసి కూల్డ్ గ్లో బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి ఫ్యూచర్ అని చెప్పుకోవాలి. మనం చిల్డ్ టెంపరేచర్ మెయింటైన్ చేసుకోవచ్చు. విత్ స్టీరింగ్ కూడా చాలా స్మూత్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇదంటే ఫ్రంట్ వచ్చేసి మనం ఇప్పుడు బ్యాక్ సైడ్కి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. బ్యాక్ సైడ్ మీద అయితే మనకి బ్యాచింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. గ్రాండ్ i10 బ్యాచింగ్. రైట్ డోర్ చూసుకుంటే మనకైతే మనకి ఫినిషింగ్ టచ్ అయితే యూనిక్ ఫినిషింగ్ టచ్ అయితే ఇవ్వడం జరుగుతుంది విత్ లెదర్ ట్రిమ్ అపాస్ట్రీతో పాటుగా. అండ్ 1 పవర్ విండో అండ్ క్రోమ్ ఫినిషింగ్, ఇన్సైడ్ డోర్ హ్యాండిల్ క్రోమ్ ఫినిషింగ్ అండ్ స్పీకర్, 1 లీటర్ బాటిల్ హోల్డర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా మనకి రేర్ సీట్ చూసుకుంటే ఇన్బిల్ట్ హెడ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆస్టాకి వెళ్తే అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు వస్తాయి. క్యాబిన్ చూడవచ్చు, మంచి స్పేషియస్ క్యాబిన్ అయితే బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కూర్చొని చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో. బ్యాక్ సైడ్ లెగ్ రూమ్లో అయితే చాలా మంచి స్పేషియస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. 2450 ప్రొవైడ్ చేస్తాం కాబట్టి మనకి వీల్ బేస్లో ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పుకోవాలి. స్పేషియస్ పరంగా అయితే మనకి రేర్ సైడ్ దిగో ఫస్ట్ ఇంప్రెషన్ అయితే మనకి రేర్ ఏసీ విండ్ మీద వెళ్తుంది. మనకి మాన్యువల్ ఏసీ విండ్ విత్ 2 యాక్సిరీస్ చాక్లెట్ దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సెంట్రల్ రూఫ్ ల్యాంపింగ్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
మనకి థై సపోర్ట్ చూడొచ్చు, మంచి థై సపోర్ట్ ఉందని చెప్పుకోవాలి. మనం పాత దానికంటే దీంట్లో చాలా మంచి చేంజెస్ జరిగాయని చెప్పుకోవచ్చు. ఇంకా దీంట్లో పాటు ఇంకా అడిషనల్ ఇంతమంది ఇస్తున్నారు. మనకి థై సపోర్ట్ ఉండడం వల్ల మనకి లాంగ్ జర్నీ ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా మనకి ప్రీమియం అపరెన్స్ కింద మనకి 18 టచ్ స్క్రీన్ కానీ, ఆటో క్లైమేట్ కంట్రోల్ కానీ, ఆండ్రాయిడ్ ఆటోతో నావిగేషన్ సపోర్ట్ చేయడం కానీ, ఇలాంటి ఫీచర్స్ చాలా ఇచ్చారని చెప్పుకోవాలి. దీంట్లో ప్రీమియం ఫినిషింగ్ టచ్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. థై సపోర్ట్ చాలా బాగుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్కి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందని కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్. బ్యాక్ సైడ్ చూడొచ్చు, మనకి న్యూ డిజైనింగ్ అంటే హుండై నుంచి అయితే మనకి ఇంతకుముందుకి ఉన్నదానికి ఈ దానికి చాలా తేడా ఉంది. మనకి డిజైన్లో కూడా మనకి టైల్ ల్యాంప్ చూడొచ్చు, నార్మల్ టైల్ ల్యాంప్ ప్రొవైడ్ చేస్తూ విత్ లైటింగ్ టైల్ ల్యాంప్, 2 ల్యాంప్స్ LED టైల్ ల్యాంప్. అండ్ ఇక మనకి డౌన్లో రిఫ్లెక్టర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అండ్ నియోస్ బ్యాచింగ్ అండ్ స్పోర్ట్స్ బ్యాచింగ్తో పాటు అండ్ హుండై సిగ్నేచర్ అండ్ గ్రాండ్ i10 సిగ్నేచర్, నియోస్ సిగ్నేచర్స్తో పాటుగా ఇస్తున్నారు. ఇంకా రూఫ్ రేస్ చూస్తే మనకి అయితే షాఫిన్ యాంటీనా కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ రూఫ్ రేల్స్ ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఏందనేది. ఎలక్ట్రికల్ టైల్ గేట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ రివర్స్ కెమెరా. బూట్ స్పేస్ చూసుకుంటే మనకి 300 లీటర్స్ బూట్ స్పేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. డీసెంట్ బూట్ స్పేస్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రేర్ పార్సల్ ట్రే మాన్యువల్గా తీసేసుకోవచ్చు. అండ్ కావాలంటే 100% స్ప్లిట్ కూడా చేసుకోవచ్చు మనకి సీట్ని కూడా, రేర్ సీట్. మనకి దీంతో పాటుగా మనకి ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నాన్ పొల్యూషన్ స్టిక్కర్ అండ్ ట్రయాంగిల్ అండ్ స్పేర్ వీల్ చూసుకుంటే 165/70R 14" రిమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. డీసెంట్ బూట్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ డిజైన్ అనేది ఫస్ట్ డిజైన్ చెప్పుకోవచ్చు. మనకి బ్యాక్ సైడ్ డిజైన్ చాలా బాగుందని చెప్పుకోవాలి. అండ్ ఎలక్ట్రికల్ టైల్ గేట్తో పాటుగా అండ్ రేట్ డిఫోగర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హైట్ స్టాప్ మౌంటెడ్ ల్యాంప్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే 37 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు అండర్ ద హుడ్ ఇంజన్ హుడ్ ఓపెన్ చేసి చూద్దాం ఏముంది అనేది. ఇప్పుడు మనం చూసిన వచ్చేసి 1.2 కప్పా VTVT ఇంజన్, 4 సిలిండర్ 16 వాల్వ్ ఇంజన్. మనకి ఇది పికప్ చూసుకున్నాం 83 PS. మనకి టార్క్ చూసుకుంటే 11.6 టార్క్ జనరేట్ చేస్తుంది. మనకి దీంట్లో CRDA ఇంజన్ కూడా ఉంది. 75 PS 19.4 టార్క్ పవర్ జనరేట్ చేస్తుందండి. మనకి ఆటోమేటిక్లో డీజిల్ కూడా ఆటోమేటిక్ ఉందని చెప్పుకోవచ్చు. మనకి వైబర్ కంటైనర్, కూలెంట్, బ్రేక్ ఆయిల్ అండ్ కప్ప 1.2 ఇంజన్ అండ్ బ్యాటరీ అండ్ ECM అండ్ రేడియేటర్ అండ్ 4 వాల్వ్ సిలిండర్ అండ్ ఆయిల్ చెకింగ్ ల్యాంప్, రేడియేటర్ గ్రిల్. దీంతో పాటుగా మనకి ఆటోమేటిక్ కూడా దీంట్లో ఇస్తున్నారు కాబట్టి మనకి ఉన్నటువంటి ప్రజెంట్ మార్కెట్లో ఉన్నటువంటి ఆటోమేటిక్ ఇంజన్ గట్టి పోటీ ఇస్తుందని చెప్పుకోవచ్చు. దీంట్లో మనకి బూమరింగ్ LED DRLs మనకి నైస్ ఫినిషింగ్ టచ్ ఇస్తుందని చెప్పుకోవచ్చు. మనకి నైస్ లుకింగ్ అపియరెన్స్ అయితే దీంట్లో వస్తుందని చెప్పుకోవాలి. ఇదండి వీడియో వచ్చేసి ఫుల్ డీటెయిల్ వాక్ అండ్ రివ్యూ ఇచ్చిన అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మొత్తం కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి, మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేశాను. ఇంతకు ప్రీవియస్ వీడియోస్ మనకి హుండై వెన్యూ అండ్ కోనా ఎలక్ట్రిక్ గురించి మీకు డిస్క్రిప్షన్లో దీని గురించి లింక్స్ అనేది ఆల్రెడీ డిస్క్రిప్షన్లో పాస్ చేస్తాం, మీరు అకౌంట్ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సీ యూ సీన్ నెక్స్ట్ వీడియో. జై హింద్.